ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మీయావల్, చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మీయావల్, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి
శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దేవునామమునకు మహిమ కలిగిన గాక. మరొక పర్యాయం ఈ రీతిగా జీవం గల దేవుని మాటలు వినేటువంటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి గత వారంలో కూడా పాత నిబంధన గ్రంథంలో ప్రత్యేకంగా ప్రార్థన అనేటువంటి అంశంను కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపారు. అలాగే ఈ సమయంలో నూతన నిబంధనలో ప్రార్థన అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ధ్యానం చేయాలనేటువంటి ఆశతో మరి మీ ముందుకు రావటం జరిగింది ప్రభు యొక్క కృపను బట్టి. మరి ఈ సమయంలో మొదటగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపా సత్య సంపూర్ణని యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల హృదయం దయచేయండి. మానవ స్వరం మరుగుపరిచి మీ స్వరం వినిపించండి. వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి మీ ఆశీర్వాదం దయచేయండి అని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థన అనేటువంటిది మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. మన ప్రభువును, మన రక్షకుడిని యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఈ భూమండలం మీద ఉన్నప్పుడు ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతను అనుగ్రహించారు. ఆయన ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన గురించి బోధించేవారు, ప్రార్థన నేర్పించేవారు. మరి లోకరక్షకుడైన దేవుని కుమారుడైన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారికే ప్రార్థన అంత అవసరమైతే మరి సామాన్యమైనటువంటి మానవులు ఉంటుంటే మన జీవితానికి ప్రార్థన ఎంత అవసరమో దాన్ని బట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఎప్పుడు వ్యర్థంగా బైబిల్లో ఏ విషయం కూడా వ్రాయించలేదు. మన ఆత్మీయ జీవితానికి మేలు కలగాలని, మనమందరం కూడా క్షేమంగా ఉండాలని, ప్రభువుతో సత్సాంగత్యం గలవారై ఉండాలని ప్రార్థన అనేటువంటి అంశాన్ని దేవుడు మనకి తెలియజేశారు. ప్రార్థనకే మారుపేరు ఏమిటంటే దేవునితో మనం సంభాషించడం. మరి దేవుడు మనతో సంభాషించడం ఎలా? ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. ప్రభు చిత్తం అయితే కొన్నిసార్లు దర్శనాల ద్వారా, కళల ద్వారా, స్వరం ద్వారా, వరాత ద్వారా, భక్తుల ద్వారా కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు ప్రభువారు మనకు తెలియజేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారు ఉన్నారు. మనం ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరికి ఇచ్చినటువంటి అనుభవం వారికి ఉంది. మరి కొంతమంది దేవుడు మాట్లాడతాడని, కొంతమంది మాట్లాడని, మాట్లాడవలసిందంతా కూడా పరిశుద్ధ గ్రంథం ఉంటే బైబిల్లో మాట్లాడేశారని, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు, యాకోబుని నడిపించాడు అని ఒక భక్తుడు బోధించారు. మరైతే దేవుడు ఆది నుంచి కూడా తన భక్తులకి తన ప్రత్యక్షతని అనుగ్రహిస్తూ ఉన్నారు. కళల ద్వారా కానివ్వండి, స్వరం ద్వారా కానివ్వండి, రకరకాలైనటువంటి ప్రత్యక్షతలు దేవుడు మానవులకి అనుగ్రహించారు. అయితే అందరికీ అనుభవం ఉండకపోవచ్చు. దేవుడు మాట్లాడేటువంటి అనుభవం కూడా ఉంది. ఎందుకంటే కన్ను నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? చెవిని నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? అట్లాగే మానవులమైనటువంటి మనకి నోరిచ్చినటువంటి దేవుడికి నోరు లేదా? ఆనాడు మాట్లాడాడు దేవుడు, ఈనాడు మగవాడు కాదు. నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడాయి, వర్తమాన భూత భవిష్యత్ కాలవాసి అయినటువంటి వాడాయి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నాడు. అవును, దేవుని చూడాలంటే హృదయం శుద్ధి కావాలి. ఎందుకంటే ప్రభు అన్నారు, నేను పరిశుద్ధుని గనక
మీరును పరిశుద్ధులై ఉండి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతకి దేవుడు ప్రాముఖ్యతను అనుగ్రహించారు. అలాగే తన భక్తులైనటువంటి వారు కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడేటువంటి అనుభవాలు ఉన్నాయి. మనం దేవునితో మాట్లాడటం ప్రార్థన, దేవుడు మనతో మాట్లాడటం మొదటగా వాక్యము, రెండవది కొన్ని సందర్భాల్లో ఆయనకి ఇష్టమైతే, ఆయన చిత్తమైతే కొన్నిసార్లు ఆయన చిత్తాన్ని కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా దేవుడు తెలియజేసిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈనాడు భక్తుల అనుభవాల్లో కూడా ఉన్నాయి. అయితే గత వారంలో మనం పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఎలా ప్రార్థించారు, ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది, ప్రార్థన చేయటం ద్వారా వారు పొందినటువంటి మేలులు, ఆశీర్వాదాలు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ సందర్భంలో ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ నూతన నిబంధనలో ప్రార్థన అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆదికాండము 4వ అధ్యాయము 25-26 వచనాలు మనం గమనించాం, ప్రారంభ ప్రార్థన. అలాగే నూతన నిబంధనలో ప్రార్థన అనేటువంటిది మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించినటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ సందర్భంలో నేను చదువుతున్నానండి. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారు అవకాశం ఉంటే చూడండి. ఒకవేళ మీ దగ్గర గ్రంథాలు లేకపోతే జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభువు నామం పేరిట మీకు మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త 4:2 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. గమనించండి ప్రభువునందు ప్రేమైనటువంటి వారులారా, యేసు ప్రభువారు ధర్మశాస్త్ర ప్రకారంగా 30 సంవత్సరాలు పూర్తి కాకుండా ఆ దినాల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని యొక్క సేవా పరిచర్య చేయడానికి వీల్లేదు. అందుకని 30 సంవత్సరాల వయసు వరకు కూడా యేసు ప్రభువారు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో, ఏదో స్వాధీనంలో ఉండి తండ్రి చేసేటువంటి ఆ కార్పెంటర్ వర్కులో సహకారిగా ఉండేవారు. అయితే 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవని ప్రారంభించారు. అయితే ఆయన ప్రారంభించడానికి ముందు ఏం చేశారంటే 40 రాత్రులు 40 పగళ్ళు, మరి 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థన చేశారు. ఆయన ఆ దినాల్లో ఏమీ కూడా పుచ్చుకోలేదని లేదా తీసుకోలేదని పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ మనకి తెలియజేస్తుంది. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాస దీక్షలో ఉన్నారు ప్రభువారు. మరి సేవ ప్రారంభించడానికి ముందు ఆయన 40 దినాలు మరి అక్కడ యెరూషలేము అనేటువంటి ఆ ప్రదేశంలో శోధనల కొండ అని అన్నారు. ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళి యేసు ప్రభువారు ప్రార్థించారు. మరి ఆ సందర్భంలో సాతాను 3 పర్యాయాలు యేసు ప్రభువును శోధించినట్టుగా చూస్తాం. సేవ ప్రారంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి బయటికి రాగా ఆత్మచేత నింపబడి 40 దినములు అరణ్యములోనికి వెళ్లి అపవాది చేత శోధింపబడెను. అప్పుడు ఆయన ఏమీయూ తినలేదు. అప్పుడు అపవాది ఆయనతో ఇలా అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మార్చగలవేమో చూద్దాం. ఇలా రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని యొక్క ప్రతి మాట వలన జీవించును. సాతానుడు ఆయనను తీసుకుని వెళ్లి ఒక్క క్షణంలో భూలోక రాజ్యాలన్నీ చూపిస్తూ, ఈ అధికారమంతా నాది, ఈ మహిమంతా నీకిస్తాను, అది నాకు అప్పగించబడింది, అది నేను నా ఇష్టం వచ్చిన వారికి ఇవ్వచ్చు, నాకు మ్రొక్కితే ఇదంతా నీదే అవుతుంది. నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి
ఆయన్నే సేవించమని వ్రాయబడి ఉంది. మరల సాతానుడు ఆయనను యెరూషలేములోని దేవాలయ శిఖరంపై నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు, నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెబుతుందిగా, వారు ఏ రాయి తగులకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారట. చెబుతుంది లేఖనం, నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు. అయితే మొదటి ఆదామైనటువంటి ఆదాముని ఆయన భార్య అయినటువంటి అవను కూడా ప్రారంభంలోనే సాతాను శోధించాడు. ఎలా శోధించాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. ఈ మూడు ప్రతి మనుషుడు జీవితంలో వచ్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి శోధనలు అపవాది ద్వారా వచ్చాయి. అయితే మొదటి ఆదాము వాటిని జయించలేకపోయాడు. మొదటి ఆదాము వాటిని జయించలేక శోధనకు లొంగిపోయి అపవాదికి చోటిచ్చి దేవునికి దూరం అయిపోయారు. అయితే కడపటి ఆదాముగా పిలువబడుతుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రారంభంలోనే శోధన వచ్చింది. ఈ శోధన ఏంటి? ఇది కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు శోధించబడి శోధనలో ఆయన జయాన్ని పొందుకున్నారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మొదటి ఆదాము శోధన జయించలేకపోయాడు. కడపటి ఆదాముగా పిలువబడుతున్నటువంటి లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవే శోధనలు వచ్చినాయి, కానీ ప్రభువారు వాటిని జయించారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శోధన జయించాలి అంటే మన జీవితానికి ప్రార్థన అనేది ఎంతో అవసరమైనటువంటిది. శోధనలో తప్పించుకోవాలి అంటే మానవ జీవితానికి ప్రార్థన అనేది ఎంతో అవసరమైనది. అందుకని యేసు ప్రభు వారు 40 దివారాత్రులు కూడా ప్రార్థన చేసి ప్రార్థనలో గొప్ప విజయాన్ని పొందారు. ఆయన ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి ముగించారో దేవదూతలు కూడా ఆయనకి పరిచర్య చేసిన విధానాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారికే ప్రార్థన అవసరం కాబట్టి దేవుని కుమారుడైన లోకరక్షకుడైన పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు ఆయనలో జన్మ పాపం కానీ కర్మ పాపం కానీ లేదు ఆయనలో. ఏంటి? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మరి ఆయనే ప్రార్థన చేశారు. మరి మనమేపాటి వారు ఈ లోకంలో? కాబట్టి మనకు కూడా ప్రార్థన అనేది ఎంతో అవసరమైనటువంటిదని ఇందును బట్టి మనం తెలుసుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. చూడండి, రెండోది మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైన మార్కు రాసినటువంటి సువార్త, యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థనా విధానాన్ని చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, ఆయన పెందల కాడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. గమనించండి, రెండవదిగా యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేశారు, ఎప్పుడు ప్రార్థన చేశారు, ఎక్కడ ప్రార్థన చేశారు అని మనం గమనించినట్లయితే ఆయన పెందల కాడ లేచి, యేసు ప్రభు వారు తండ్రిని కలవటానికి ప్రార్థన చేయటానికి ఆయన యొక్క వాడుక, ఆయన క్రమం ఎప్పుడండి అంటే పెందల కాడ లేవటం. తెల్లవారుజాము సమయంలోనే ఆయన లేచి అక్కడ రాశాడు, చాలా చీకటి ఉండగానే. చాలామంది ఎప్పుడు చేస్తారండి ప్రార్థన? తెల్లవారిన తర్వాత ప్రార్థన ప్రారంభిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్నటువంటి వారు పిలుస్తూ ఉంటారు, ఇసుక్కుంటూ ఉంటారు. ఏంటి ఇంకా ప్రార్థన అవ్వలేదా? రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? చాలా చీకటి ఉండగానే, తెల్లవారుజాము సమయంలోనే. యేసు ప్రభు వారు మనకు ఒక మాదిరి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఆయన పెందల కాడ లేచే అలవాటు ఉంది. ప్రార్థన చేసే సహోదరుడా, సహోదరి, ప్రభువును ఆశ్రయించినటువంటి వారులారా, పెందల కాడ లేచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? గమనించండి, మనం జీవంగల దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. యుగాంతమందనటువంటి మనకు బుద్ధి కలగటానికి దేవుడు గొప్ప సంగతులను గ్రంథస్థం చేయించారు మన కొరకే. పెందల కాడ లేచే అలవాటు ప్రతి క్రైస్తవ జీవితానికి కావాలి. అది అవసరమైనటువంటిది.
పెందలకాడ లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎక్కడికి వెళ్ళండి యేసు ప్రభువారు? అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏకాంత ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈరోజు నువ్వేదో అరణ్యానికి వెళ్ళవసరం లేదు అంటే ఏకాంత ప్రార్థన అనేది నీ గృహములోని లేదా ఈ మందిరములోని అవకాశాన్ని బట్టి ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకుని గృహంలో అయితే ప్రార్థన ఒక రూమ్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా కొంత సమయంలో ప్రార్థనలు గడపడం అనేది అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం, అది నీ సంఘానికి ఆశీర్వాదం, మీ గ్రామానికి అది ఆశీర్వాదం, అది మీ పట్టణానికి ఆశీర్వాదం, అది మీ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదం. అందుకని పెందలకాడ లేచి ప్రార్థన చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనం ఫాలో అవ్వాలి, ఆయన మనం ఒక మాదిరిగా తీసుకోవాలి. ఇది రెండవది. యేసు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి. అలాగే పరిశుద్ధుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. చూడండి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళెను. అండ్ ఇక్కడ లూకా సువార్తలో చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? ఆయన అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అండి ఈ దినాల్లో ఈ లోకం యొక్క అరణ్యం లాంటిది మనకి. నువ్వు ఏ అరణ్యానికి వెళ్ళవసరం లేదు, ఏ గుట్టలకి కొండలకి పర్వతాలకు నువ్వు వెళ్ళవసరం లేదు. కానీ మరి ప్రభు యొక్క సాన్నిధ్యంలో నువ్వు ఎక్కడున్నావో అక్కడే మోకరించి కొంత సమయం ప్రార్థన చేయటం అనేది అవసరమని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇందాక ఆయన పెందలకాడ లేచాడు, చాలా చీకటి ఉండగానే ప్రార్థనలో ప్రభువారు గడిపారు. ఇక్కడ అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కనుక ఆయన ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. అవును, వ్యక్తిగత ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం. అండ్ అలాగే కొన్ని సందర్భాల్లో అవకాశాన్ని బట్టి ఏకాంత ప్రార్థన చేయటం కూడా అవసరమైనటువంటిది. ప్రభు యొక్క మహిమ కొరకు నేను చెప్తున్నాను. ప్రభు యొక్క కృపచేత గత 35 సంవత్సరాలుగా దేవుని యొక్క సేవా పరిచయంలో ప్రభు యొక్క పిలుపును బట్టి దేవుని పిలుపుకు లోబడి దేవుని సువార్తని ప్రకటిస్తున్నాం. అయితే రక్షింపబడినటువంటి ఆ దినాల్లో సుమారుగా నేను 14 సంవత్సరాల వయసులో ప్రభువుని తెలుసుకుంటం జరిగింది. ప్రభు యొక్క మహాకృపను బట్టి రక్షణ పొందిన తర్వాత కొన్ని సందర్భాల్లో మాకు కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఉండేవారు. వారు కూడా రక్షించబడి ప్రార్థనాపరులుగా జీవించేటువంటి వారు. మేము కొన్ని ఏరియాలని లేదా కొన్ని ప్లేస్లను చూసుకుని ఇదిగో పలానా వారం పలానా ప్లేస్లోకి వెళ్ళి మనమందరం కూడా కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం అని ముందే మేము ఇలా ఒకరికొకరు తెలియజేసుకునేవారు. మరి ఆ సందర్భంలో ఏకాంత ప్రార్థనగా ప్రదేశానికి వెళ్ళి ఒక వాక్యాన్ని తీసుకుని ధ్యానం చేసి కొంత సమయం అందరూ కూడా కలిసి సపరేట్గా విడవిడంగా దూరం ప్రాంతంలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. చీకటి పడేంత వరకు కూడా కొన్ని సందర్భాల్లో విజయవాడ అలాగే ప్రసాదంపాడు ఏరియాలో, గుణదల ఏరియాలో కొండల దగ్గరికి, అలాగే కృష్ణలంక వెళితే అట్లు కృష్ణానదిలోకి వాటర్ లేనటువంటి ఆ యొక్క సమయాల్లో ఆ ప్రదేశాలకు వెళ్ళి, అలాగే కానూరు ప్రాంతాల్లో మరి అప్పుడు చాలా అక్కడ పొలాలు ఖాళీగా ఉండేవి. నేను విజయవాడలో ఉంటూ ఉండేవాడిని కాబట్టి ఆ ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. మరి ప్రార్థన అయిన తర్వాత ప్రభు మీతో ఏమైనా మాట్లాడారా, మీకేమైనా దర్శనాలు వచ్చినాయా, మీకేమైనా కళలు వచ్చినాయా, మీరు ఎలాంటి అనుభవం సంపాదించుకున్నారు ఈరోజు ప్రభు దగ్గర అని కొంతసేపు మేము సంభాషణ చేసుకుంటూ ఉండేవారు. ఒకరు అనుభవాలు ఒకరు పంచుకుంటూ ఉండేవారు. అంటే ఏకాంత ప్రార్థనతో చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అది ఎంతో అవసరమైనటువంటిది. కాబట్టి యేసు ప్రభువారు అరణ్యానికి వెళ్ళి ఏకాంత ప్రార్థనలో గడిపేవారు, తండ్రి సాన్నిధ్యంతో గడిపేవారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని మనం గమనించాలి. అలాగే లూకా సువార్తలో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయంలో ఈ సందర్భంలో 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, ఆ దినముల యందు
ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులను పేరు పెట్టెను. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు ప్రార్థన చేయటానికి కొండకు వెళ్ళారు. అక్కడ ఒక రాత్రి అంతా కూడా గడిపారు అండి. ఆలైట్ ప్రార్థన ఒక రాత్రి అంతా కూడా యేసు ప్రభువారు ప్రార్థనలో ఉన్నారు కొండకు వెళ్ళి. అయితే ఈరోజు కొండకు వెళ్ళమంటలేదు, మన కొండ అయిన యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆయనే మన కొండ, మన కోట, మన ఆశ్రయం, మన దుర్గం అని కీర్తనాకారుడైన దావీదు సంబోధిస్తూ ఉంటారు. కాబట్టి మన కొండ ఎవరు ఈరోజు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ కొండ. మరి ఆ కొండ అయినటువంటి ప్రభువును మనం ఆశ్రయించాలి. కొన్ని సందర్భాల్లో ఒక రాత్రంతా కూడా ప్రార్థనలో గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. అది శారీరకంగా కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అది అనుభవం తెలిసినటువంటి వారు ఎక్కువ సమయం అంటే నైట్ టైం చాలామంది ఎక్కువగా ప్రార్థనలు గడుపుతూ ఉంటారు. మరి నా అనుభవాల్లో కూడా అనేక సందర్భాలు ఒక రాత్రంతా కూడా ప్రార్థనలు గడిపినటువంటి సమయాలు చాలా ఉన్నాయి. మరి ఆ సందర్భంలో ప్రభువారు అనేకమైనటువంటి అనుభవాలు బోధించేవారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గ్రహించాలి. యేసు ప్రభువారు కొండకు వెళ్ళి ఒక రాత్రి అంతా ప్రార్థన చేశారు. ఎందుకు ప్రార్థన చేశారు రాత్రంతా? మనం చదివినటువంటి భాగాల్లో ఆయన ఉదయం అయినప్పుడు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వారికి అపోస్తులని నామకరణం చేశారు ప్రభువారు. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, నువ్వు ఉదయం ఏ కార్యక్రమం చేయబోతున్నావో అండి ఆ రాత్రే మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. రేపు ఏ కార్యక్రమం చేయబోతున్నావు నువ్వు, రేపు ఎక్కడ ప్రయాణం చేయబోతున్నావో, దేవుని పని ఎలా చేయబోతున్నావో ఈ రాత్రి ఆ విషయాలు మనం ప్రభు సాన్నిధ్యంలో ప్రార్థన చేయటం అనేది ఎంతో అవసరం. భక్తుల యొక్క అనుభవాలు కూడా అవే. అంటే ఎక్కడ నేర్చుకున్నారు మనకు ముందున్నటువంటి భక్తులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరే. మేము రక్షింపబడిన దినాల్లో దైవ సేవకులు కూడా ఇలాంటి విషయాలు మాకు బోధిస్తూ ఉండేవారు. రేపు ఒక ప్రోగ్రాం నీకు ఉందంటే ఈరోజు రాత్రే నువ్వు దేవుని సన్నిధిలో గడపటం, ప్రార్థన చేయటం అవసరం. అండ్ ఎప్పుడైతే మనం పరమ తండ్రికి ప్రార్థిస్తామో మన ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలను సఫలం చేస్తాడు, మార్గం సరళం చేస్తాడు. అపవాదికి ఎక్కడ చోటు లేకుండా చేస్తారు ప్రభువారు. దుష్టుడికి అవకాశం లేకుండా మనం తలపెట్టినటువంటి ఆ కార్యములు దేవుని శక్తి ద్వారా దేవుడే కార్యక్రమాల్ని జరిగిస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. భక్తుల అనుభవాలు మనకు తెలియజేస్తా ఉన్నారు. అందుకని యేసు ప్రభువారు ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించారు కొండకు వెళ్ళి. ఉదయం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. వారికి అపోస్తులని పేరు పెట్టారు. మరి ఈ యొక్క వాక్య సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మన భవిష్యత్తు విషయంలో ఇక్కడ మనం ఏం తలపెట్టామో అది దేవుని సన్నిధిలో ముందుగా మనం ప్రార్థించాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ టైంలో మా కొరకు మీరు ప్రేయర్ చేయాలని ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటారు. నేను చెప్తాను, నేను ప్రార్థన చేస్తా, కానీ ముందు మీరు కూడా ప్రార్థించుకోండి. ప్రభువు మీద ఆధారపడాలి, ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. మేము ప్రార్థిస్తాం మంచిదే, కానీ మీకు విశ్వాసం కలగాలి, మీరు కూడా ప్రార్థించాలి. మీ ప్రార్థన కూడా ప్రభువారు వింటాడు. కొంతమంది అంటారు, ఎవరండి నేను తెల్లవారుజామున లేశాను, కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వచ్చాను, దైవజనుల ద్వారా ప్రార్థన చేసుకుంటే నాకు జయమని విశ్వాసంతో వచ్చానంటారు. చాలా మంచిది. కాబట్టి ప్రతి మనుషుడు జీవితంలో కూడా ప్రార్థన అనేది ఎంత అవసరం అంటే దైవజనులతో ప్రార్థన చేయించుకుంటే అవసరమే, కానీ వ్యక్తిగతంగా నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉండాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాదిరిని ఇక్కడ మనకి తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఆయన కొండకు వెళ్ళి రాత్రంతా గడిపారు. ఇలా ఎన్నో సందర్భాలు యేసు ప్రభు వారు పగలు సువార్త ప్రకటించడం, రోగులు స్వస్థపరచడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, రాత్రంతా కూడా తండ్రితో గడపటం అనగా ప్రార్థనలో గడపటం, ఇలాంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా మనం చూడగలుగుతూ ఉన్నాం. అవన్నీ కూడా ఇప్పుడు చూడటానికి మనం సమయం చాలదు కాబట్టి కొన్ని విషయాలు నేను మీ ముందు పెడుతున్నాను. ఇలా యేసు ప్రభు వారి జీవితంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ప్రతి సందర్భంలో కూడా ప్రార్థన, ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవారు. ఇక్కడ మనం ఆయన ఫాలో అవ్వాలని
ఆయన బట్టి మనం నేర్చుకోవాలని ఆయనకు ప్రార్థన అవసరం లేదు. కానీ మనకి ఒక మాదిరి చూపించారు ఆయన. అందుకని ఒక సందర్భంలో యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను తమ శిష్యులకు ప్రార్థన నేర్పాడు కదా, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పండి. అవును, అడగటంలో తప్పేమీ లేదు అండి. ప్రార్థన నేర్పేవాడు ప్రభు, ప్రార్థన గురించి బోధించేవాడు ప్రభు, ప్రార్థన వినేవాడు ప్రభు, ప్రార్థనకి సఫలీకృతం చేసేవాడు ప్రభు కార్యాలని. అందుకని శిష్యులు ఎప్పుడైతే ప్రభువారి దగ్గరకు వచ్చి ప్రార్థన నేర్పమన్నారో, పరలోక ప్రార్థన ప్రభువారు నేర్పించారు శిష్యులకి. ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్టుగా మాకు ప్రార్థించుట నేర్పించు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలాగి భూలోకంలోనూ నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారముగానే మా రుణములన్నింటినీ మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము అని ప్రార్థించాలి. ఈ దినాల్లో కొంతమంది ప్రార్థన చేస్తారు, పరలోక ప్రార్థన. కొన్ని సంఘాల్లో ప్రార్థనలు ఉండదు, అది వేరే సంగతి. కానీ ప్రభువు నేర్పించిన ప్రార్థన కాబట్టి ప్రతి మనుషుడి జీవితంలో కూడా అది ఎంతో అవసరమైనటువంటిది. కొంతమంది అనుభవాలు చెప్తూ ఉంటారు, నేను రోజుకి 7 సార్లు పరలోక ప్రార్థన చెప్తానండి. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు 7 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు పరలోక ప్రార్థన చేసి తండ్రికి అప్పగిస్తాను. ఆ తండ్రి నాకు ఎంతో విజయాన్ని అనుగ్రహించారు, ఫలానా సమస్యను దేవుడు పరిష్కారం చేశారు. ఇలా విశ్వాసంతో 7 సార్లు ప్రార్థించినప్పుడు, 7 సార్లు పరలోక ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడని కొంతమంది భక్తులు అనుభవాలు తెలియజేస్తూ ఉంటారు. అవును, మంచిది. యేసు ప్రభు వారు శిష్యులకి ప్రార్థన నేర్పారు అండి. ఆనాడు శిష్యులకి నేర్పాడు, ఈనాడు నీకు కూడా ప్రభువు నేర్పుతాడు ప్రార్థన. ప్రార్థన నేర్చుకోవాలి, ప్రభువు ప్రార్థన చేయాలి, ప్రభువుకు ప్రార్థించాలి, ప్రభువే నాకు ప్రార్థన నేర్పించాలి అని ఆశపడినప్పుడు ఆశ కలిగిన ప్రాణాలైనా తృప్తిపరుస్తాడు. కొంతమంది వస్తారు అప్పుడప్పుడు నూతనంగా హిందూస్లోంచి మా దగ్గరకు వస్తూ ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియట్లేదు, కొంచెం పేపర్ మీద రాసిస్తారా అంటారు. ఆ రాసినటువంటి ప్రార్థన ఎంతకాలం ఉపయోగపడద్ది? అది ఎవరికి ఉపయోగపడద్ది? అది అంటే నీ అవసరతలు వేరు, నా అవసరతలు వేరు, నీ సమస్యలు వేరు, నా సమస్యలు వేరు. నీ యొక్క అవసరత ఏమిటో, నీ సమస్య ఏమిటో అది ప్రభువుకు తెలుసు. నీ కష్టాన్ని, నీ శ్రమని నీ ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారికి లేదా ఇతరులకు నువ్వు ఎలా తెలియజేస్తావో అలా నీ దేవుడికి చెప్పు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీ సమస్యలు తెలియచే ప్రార్థన ద్వారా. మనుషుడికి చెప్పుకున్నట్టుగానే నీ బాధలు ప్రభువుకు చెప్పు, అదే ప్రార్థన. అంటే విశ్వాసంతో నీ సమస్యలు ప్రభువుకు తెలియజేసినప్పుడు ఆ యొక్క సమస్యలు ప్రభు పరిష్కారం చేస్తారు. కాబట్టి ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు వారు లూకాసు వార్త 22వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే గెత్సెమనేటువంటి వనంలో ప్రార్థించారు. గెత్సెమని అంటే గానుగా అని అర్థం. మరి ఆ దినాల్లో ద్రాక్ష తోటలో ఎక్కువగా ఉండే అక్కడ ఆ ద్రాక్ష గెలలు, ద్రాక్ష అడలు తీసుకొచ్చి గానుగు వేసేవారు, ద్రాక్ష రసం తీసేవారు. దాన్ని గెత్సెమని అనేటువంటి వనం అన్నారు. అలాగే ఒలీవ తోటలు ఆ దినాల్లో అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఒలీవ తోటలు అక్కడ ఉన్నాయి. ఒలీవ ఆ ఫలాల నుంచి కూడా ఆలివ్ ఆయిల్ అంటాం కదా, ఆలివ్ ఆయిల్ తీసేవారు అనమాట. వాటికి గానుగులు ఉండేవి. ఒక గానుగులో ద్రాక్ష అడలు నలిగిపోయినట్టుగా సర్వ శరీరుల యొక్క రక్షణ కొరకు యేసు ప్రభు వారు గెత్సెమనేటువంటి వనంలో అంతగా ప్రార్థించారు. ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేశారు యేసు ప్రభు. ఎవరి కొరకు? నశించిపోయినటువంటి మానవాళి కొరకు, సర్వ శరీరుల కొరకు. ఆయన ఎంతగా ప్రార్థించారంటే ఆయన చెమట బిందువులు రక్తముగా మారిని. కొన్నిసార్లు అలసట పడినప్పుడు మన స్వేద రంధ్రాల్లో నుంచి మనకి చెమట బిందువులు వస్తాయి. కానీ గెత్సెమనేటువంటి వనంలో ఆ తండ్రి అయిన దేవునికి ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు ఆయన శరీరములో నుంచి రక్తము స్రవించింది స్వేద రంధ్రాల ద్వారా. ఎంతగా ప్రార్థించారు చూడండి.
ఒక గానుగులో ద్రాక్ష అడలో నలిగిపోయినట్టుగా గెచ్చమైనటువంటి వనంలో యేసు ప్రభు సర్వ శరీరుల కొరకు నలిగిపోయాడు. ఆయన ముందుకు ఒక పాత్ర వచ్చింది. అది మనకు అర్థమవటానికి ఏంటి, అది ఆ పాత్రలో ఒక పదార్థం ఉంది. అది సర్వ శరీరుల యొక్క పాపమే. తండ్రి, నిశ్చితమైతే ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించు. కుమారుడైన యేసు క్రీస్తు చేసినటువంటి ప్రతి ప్రార్థన తండ్రి అయిన దేవుడు అంగీకరించారు, నిరాకరించలేదు. మరి ఈ విషయంలో తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థనకి ఆమెను చెప్పలా. తండ్రి ఆ ప్రార్థన అంగీకరించలేదు. ఉదాహరణకు మనకు అర్థం అవటానికి, తండ్రి నిశ్చితమైతే పాత్ర తొలగించు అన్నప్పుడు తండ్రి తన ఫేస్ను ప్రక్కకి తిప్పేశారండి. మరలా రెండో పర్యాయము, తండ్రి నిశ్చితమైతే ఈ పాత్ర నా ఎద్దు నుండి తొలగించండి. రెండో పర్యాయం కూడా తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని ప్రక్కకి తిప్పుకున్నారు. మూడవసారి మరలా తండ్రికి ప్రార్థించారు, తండ్రి నిశ్చితమైతే ఈ పాత్ర నా ఎద్దు నుండి తొలగించండి. మూడో పర్యాయం కూడా తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని ప్రక్కకి తిప్పారు. చివరిసారి తండ్రికి నీ చిత్తమే సిద్ధించునుగాక, దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆ పాత్రను తాగారో ప్రభువారు తండ్రికి కుమారుడికి ఎడబాటు వచ్చేసింది. గమనించారా? సర్వ శరీరుల యొక్క పాప భారం అనేది యేసు ప్రభువారి మీద పడింది. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఆయన గెచ్చమైనటువంటి వనంలో సుదీర్ఘమైన ప్రార్థన చేశారు. సర్వ శరీరుల కొరకు అక్కడ ప్రార్థించారు. ఆయన చెమట బిందువులు రక్త బిందువులుగా మారు వరకు నీ కొరకు నా కొరకు నశించిపోతున్నటువంటి మారివాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేశారు. అట్టి యేసు ప్రభుని నీ రక్షకుడిగా నీ దేవుడిగా అంగీకరించకూడదా? ఆ ప్రభువు ద్వారా నువ్వు ధన్యుడు ధన్యురాలు అవుతావు కదా. నీ కొరకు కూడా ఆయన ప్రార్థించారు గెచ్చమైనటువంటి వనంలో. ప్రభువు మహాకృపట్టి ఇజ్రాయేల్ కంట్రీ హోలీ ల్యాండ్ మేము వెళ్ళినప్పుడు ఆ గెచ్చమైనటువంటి వనంలోకి వెళ్ళాం. ఆ గెచ్చమైనటువంటి వనం చుట్టూ కూడా ఫినిషింగ్ వేశారు. మేము లోపలికి వెళ్ళటం జరిగింది. సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క మహావృక్షాలు అండ్ నేటి వరకు కూడా ఆ చెట్లు అక్కడ ఉన్నాయి. ఒలీవా చెట్లు, వాటి వయసు ఎంత అంటే సుమారుగా 2000 సంవత్సరాలు దాటిపోయిందండి అని చెప్పారు అక్కడ ఉన్నటువంటి వారు. చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ వనములో యేసు ప్రభు వారు ప్రార్థించారు. ఆయన ఏ వనములో ప్రార్థించారో, ఏ వనములో ఆయన రక్తాన్ని చిందించారో, చెవట రక్త బిందులుగా చిందింపబడిందో ఆ ప్లేస్లోకి వెళ్ళి మేము కూడా ప్రార్థించడానికి ప్రభు కృప చూపారు. అప్పుడు ఈ బైబిల్లో విషయాలు మేము జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించడం జరిగింది. కాబట్టి యేసు ప్రభువారు మన కొరకు ఎంతో ప్రార్థన చేసినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే యోహాను సువార్తలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 17వ అధ్యాయంలో చూసినట్లయితే బహు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశారు. ఎవరి కొరకు? సంఘము కొరకు, భక్తుల కొరకు, తను ఆశ్రయించినటువంటి వారి కొరకు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి నేను తండ్రిని దగ్గరకు వస్తున్నాను, అయితే నన్ను ఆశ్రయించి నన్ను నమ్మినటువంటి ఇదిగో నా భక్తులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, ఇదిగో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆ 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువారు ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేసినట్టుగా తను ఆశ్రయించిన తన భక్తుల కోసం తండ్రికి విన్నవించినటువంటి విధానాన్ని మనం ఆ భాగంలో చూడగలుగుతూ ఉంటాం. ప్రార్థించుకుందామండి. ఇప్పటి వరకు శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు, చాలా సంతోషం. మరి మేము చేస్తున్నటువంటి పరిచర్య కోసం కూడా మీరందరూ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాత నిబంధన గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అంశాలు మీరు మాకు తెలియజేశారు. అలాగే ఈ సందర్భంలో నూతన నిబంధనలో యేసు ప్రభువా, మీరు ఏ రీతిగా ప్రార్థన ప్రారంభించారో, ఎలా ప్రార్థన చేశారో, మేము ఎలా మిమ్మల్ని ఫాలో అవ్వాలో విషయాలు తెలియజేశారు. భక్తులు ఎలా ప్రార్థించారు, వారిని మేము ఎలా సహకరించి ప్రార్థించాలో ఈ విషయాలు మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకు వందనాలు. ఎంతమంది ప్రభువా ఈ సందేశాన్ని చూశారో, వింటున్నారో వారందరూ కూడా విశ్వాసం కలిగించండి, ప్రార్థనాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి.
రాబోయేట ఉగ్రత తప్పించుకుని మీ రాజ్య వారసులవుటకు సహాయం చేయండి ప్రభువా. రక్షించబడిన వారిని స్థిరపరచండి, రక్షణ లేని వారిని రక్షించండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, అవసరతలు ఉన్నవారి అవసరాలు తీర్చండి ప్రభువా. సమస్యలతో వారి సమస్యలు పరిష్కరించేయండి. ఇంకా మారు మనసు పొందినటువంటి గృహాల్లో భర్తలు, భార్యలు, బిడ్డలు ప్రభువా రక్షించబట్టుకు సహాయం చేయండి. అలాగే వారి సంఘాలని ప్రభువా, వారి యొక్క సేవా కార్యక్రమాలు కూడా మీరు ఆస్వాదించండి. మీ చిత్తమైతే మరొక పర్యాయం మేము కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. మీ ఆశీర్వాదం ప్రతి వారికి దయచేయండి. మీరు అక్కడికి సిద్ధపరచండి. మరి ముఖ్యంగా ప్రార్థనాత్మతో ప్రతి వారిని నింపి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదా ప్రభు మీకు తోడైయుండునుగాక. ఆమేన్. ప్రభు స్తోత్రం. ప్రభు నామం పెట్టి మీ అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు. ప్రభు మీ అందరిని కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రభు స్తోత్రం.